హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. అమోఘమైన రుచితో దొండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పచ్చడి కనుక ఇలాగ చేసారంటే అన్నం మొత్తం పచ్చడి తినేస్తావు, అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కానీ, టిఫిన్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని 10 పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి. పైన మూత పెట్టేసి పచ్చిమిర్చి మీద ఇలాగ తెల్లగా మచ్చలు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలో మీడియం సైజ్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోండి. ఇలాగా మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు వేసిన వెంటనే మంట హై ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పైన మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఈ దొండకాయలను 40 నుంచి 50% దాకా ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇలాగ సగం ఫ్రై చేసుకున్న ఈ దొండకాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలో 3 మీడియం సైజు టమోటాలను ఇలాగ మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. బాగా పండిన టమోటాలు తీసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. టమోటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1 కప్పు దాకా కొత్తిమీర ఎక్కువ తీసుకోండి, అలాగే కాడలతో సహా తీసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. కొత్తిమీర కాడలతో సహా వేసిన తర్వాత పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ టమోటాలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలాగా టమోటాలు అనేవి కొంచెం ఉడికిన తర్వాత ఈ ఉడికించుకున్న టమోటాలు అలాగే కొత్తిమీరను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అలాగే దొండకాయలను వేసుకొని జస్ట్ మిక్సీ వేసి ఆఫ్ చేయండి, సరిపోతుంది. ఇలాగా మిక్సీ ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేసేయండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో టమోటాలు అలాగే కొత్తిమీర వేసిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. అలాగే ఉప్పు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను పొడుగ్గా మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ పల్సులు ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. అంటే మిక్సీ ఆన్ చేయండి, ఆఫ్ చేయండి, అలాగా 2-3 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని కొంచెం దంచుకున్న ధనియాలు 2 టీ స్పూన్లు వేసుకోండి. అలాగే ఆవాలు 1/2 టీ స్పూన్, మినపగుళ్ళు 2 టీ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్ల దాకా వేసుకొని హై ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. జీలకర్ర ఇదే స్టేజ్లో వేసుకోండి, స్టార్టింగ్ వేయకుండా. జీలకర్ర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2-3 ఎండుమిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని తాలింపును లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత ఇంగువ 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేయండి. పసుపు వేసిన వెంటనే మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ తాలింపును చట్నీలో వేసుకోవాలి. తాలింపును చట్నీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కానీ, టిఫిన్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ కనుక ఇలాగ చేశారంటే అన్నం మొత్తం చట్నీతోనే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.